ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక డైలీ వీడియోస్లో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తా కదా. ఈరోజు అయితే కొంచెం కొత్తగా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నా. మరి ఈ వీడియో మీకు అందరికి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నచ్చుతుందని అనుకుంటున్నా. బాయ్ బాయ్. ఈరోజైతే సరదాగా అలా గిన్నెలు తోముతూ అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి మన ఈవినింగ్ రొటీన్ అనమాట. ఈవినింగ్ అంటే 3 to 4 ఆ టైంలో అయితే స్టార్ట్ చేశాను. ప్రతిరోజు వీడియోలో మార్నింగ్ రొటీనే అవుతుంది. సర్లే ఇలా కొంచెం ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయినా షేర్ చేసుకుంటే కొంచెం వీడియో చూసే వాళ్ళకి కూడా బోర్ కొట్టదని ఈ విధంగా నాకైతే గిన్నెలు అన్ని కలిపి ఒకేసారి అన్ని అంటే తిన్న ప్లేట్స్ కానీ వండిన పాత్రలు కానీ అన్ని క్లీన్ చేసేసుకొని గిన్నెలు తోమడమే చాలా ఇష్టం అనమాట. అండ్ మనం ఇంట్లో చేసుకునే ప్రతి పనిలో నాకు ఎక్కువగా నచ్చేది ఇష్టమైన పని అంటే గిన్నెలు తోమడమే అండి. ఇలా నించొని తోమాలి, ఏం తోమాలి అని ఏ రోజు బద్దకించను. చక్కగా ఫోన్ లో ఏదో ఒకటి పెట్టేసుకొని వీడియో అది వింటూ అయితే పని అయితే చేసుకుంటాను. వింటూ చేస్తాను, చూస్తూ చెయ్యను. చూస్తూ చేస్తే పని అవ్వదు, వింటూ చేస్తాను అంతే. కొంతమంది ఏమో ఒక్కొక్క ప్లేట్ అక్కడ సింక్ లో ఉండగానే క్లీన్ చేసేసుకుంటారు. నాకెందుకో అలా నచ్చదు. ఎందుకంటే వాటర్ కూడా వెళ్ళిపోవు అందులో నుంచి, అప్పుడే మనం బోర్లించాల్సి వస్తుంది. ఇంకా అలా కాదని చెప్పి ఇలా ఒకేసారి అన్ని తోముకున్నాం అనుకోండి, కౌంటర్ టాప్ కూడా క్లీన్ గా ఉంటది. దట్టు షింక్ కూడా మనం నీట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎన్ని గిన్నెలు ఉన్నా సరే ఇక్కడ ఇలా నించోనే తోముతాను. అంటే లైక్ అత్తమ్మ వాళ్ళు కానీ రిలేటివ్స్ ఇంకెవరైనా వచ్చినా సరే నేను ఇక్కడ నించోనే గిన్నెలు అయితే తోమేస్తా. అంతే తప్పించి బయట వేసుకొని కూర్చొని తోమడం నాకైతే నచ్చదు. ఎక్కువ శాతం అయితే నాకు ఇలా షింక్ దగ్గర తోమడమే ఇష్టం అనమాట. అండ్ కొంతమంది ఏమో ఫస్ట్ గిన్నెలన్నీ తోమి కౌంటర్ టాప్ పైన అలా పరిచేసుకొని తర్వాత సింక్ మొత్తం ఇలా చెత్తదంతా ఎత్తేసి ఆ గిన్నెలు సింక్ లో వేసి కడిగేస్తారు కదా. నాకు అలా చేయడం కూడా నచ్చదు. కొన్ని అలా తోముకొని పైన పెట్టుకొని ఫస్ట్ వాష్ చేసి బుట్టిలో వేసేస్తాను. తర్వాతకి మళ్ళీ ఇంకొన్ని అయితే గిన్నెలు తోముకుంటాను. గిన్నెలు తోముతున్నాను అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. సో మీతో కూడా షేర్ చేసుకుంటాను. అది నా చిన్నప్పుడు నేను అలా ఊహించుకొని గిన్నెలు అయితే తోమేదాన్ని. అరౌండ్ 4th క్లాస్ ఉన్నప్పటి నుంచే మా ఇంట్లో మా మమ్మీకి అయితే చాలా హెల్ప్ చేసేదాన్నండి. మా మమ్మీ డ్యూటీకి వెళ్ళేవారు. సో తను వచ్చేలోపు గిన్నెలన్నీ తోమి చక్కగా ఇల్లు అవన్నీ క్లీన్ చేసి మా తమ్ముడు వాళ్ళని చక్కగా రెడీ చేసి అయితే ఉంచేదాన్ని. అయితే గిన్నెలు తోమడం అంటే చాలా ఉండేవి. ఎందుకంటే నైట్ తిన్నవి నైట్ తోమకపోయేది మా మమ్మీ. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేసి వస్తుంది కదా, అలసిపోయి ఇంకా అలానే తినేసి పడుకునే వాళ్ళము. ఇంకా మార్నింగ్ కూడా డ్యూటీ టైంకి హడావిడికి వెళ్ళిపోయేది. ఇంకా నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతకి ఫస్ట్ అయితే ఇంట్లో పనులు అయితే చేసేసుకునేదాన్ని. మేబీ నాకు అప్పటి నుంచే కొంచెం ఓసిడి ఏమో, అంటే ఇల్లు నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పి అలా చేయడం కూడా నాకు ఇప్పటికీ మంచిగా అయింది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఫస్ట్ స్కూల్ నుండి రాగానే బ్యాగ్ అక్కడ పెట్టేసి ఫస్ట్ ఏమేం తినేదాన్ని కొద్దిగా, ఎందుకంటే మధ్యాహ్నం తినేవాళ్ళం కదా. సో మళ్ళీ ఆకలేస్తుందని ఫస్ట్ అయితే కొంచెం అన్నం తినేసి తమ్ముడు వాళ్ళకి ఇద్దరికి పెట్టేసి ఉన్న గిన్నెలన్నీ ఖాళీ చేసుకొని బయట వేసుకొని తోమేదాన్నండి. సో తోమేటప్పుడు గిన్నెలు ఎక్కువ అయిపోతాయి కదా. ఎందుకు అంటే నైట్ క్లీన్ చేయము, మార్నింగ్ చేయలేదు, ఆఫ్టర్నూన్ తింటారు అవి చేయలేదు, అన్నీ కలిపి ఇంకా నేను సాయంత్రం తోమేదాన్ని. అవి తోమకపోతే మళ్ళీ మమ్మీకి వచ్చినాక ఫుల్ పని అవుతుంది కదా అని ఆలోచించి ఇంకా అన్నీ బయట వేసుకొని తోమేదాన్ని. ఇంకా అలా తోముతూ ఉండగా నాకేమనిపించేది అంటే అబ్బా ఇన్ని తోమాలా అని. నేను వాటిని ఎలా డివైడ్ చేసుకునేదాన్ని అంటే లైక్ చిన్న చిన్న డొప్ప గిన్నెలు, టీ స్పూన్స్, టీ గ్లాసెస్ ఇవన్నీ ఏమో గ్రామర్ అన్నమాట. లైక్ కొంచెం పెద్ద ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి షార్ట్ ఆన్సర్స్. అండ్ బొగాన్లు ఇవన్నీమో లాంగ్ ఆన్సర్స్ అనమాట. సో ఫస్ట్ నేను షార్ట్ ఆన్సర్స్ అన్నీ అంటే గ్రామర్ మొత్తం రీడ్ చేసేసేదాన్ని. లైక్ ఎలా అంటే ఇంకా చిన్నవన్నీ తోమి బుట్టిలో వేసేసి తర్వాత షార్ట్ ఆన్సర్స్ అంటే ప్లేట్స్ కానీ గిన్నెల పైన మూతలు ఇవన్నీ తోమి బుట్టిలో వేసేదాన్ని. ఆ తర్వాతకి క్వశ్చన్స్కి వచ్చేదాన్ని. లాంగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, బొగాన్లు అనమాట. సో ఈ విధంగా అయితే డివైడ్ చేసుకొని గిన్నెలు తోమేసేదాన్ని. అసలు నాకు తోమిన ఫీలింగ్ కూడా వచ్చేది కాదనమాట. సో ఇప్పుడు గిన్నెలు తోముతుంటూ అయితే అది గుర్తొచ్చింది. మరి ఇప్పటికేమైనా మారారా సిస్టర్ అంటే లేదండి, ఇప్పుడు అట్లనే తోముతా. ఫస్ట్ మ్యాక్సిమం చిన్నవి అవ్వగొట్టేస్తా, తర్వాత ప్లేట్స్, ఆ తర్వాత అయితే పెద్దవైతే అవ్వగొడతా అనమాట. మెంటాలిటీ అయితే ఒక్కటే అండి. ఎంత పనైనా ఉండనివ్వండి, ఎంత లేట్ అయినా అవ్వనివ్వండి, ఒక పని చేస్తున్నాము అంటే దాన్ని చక్కగా నీట్గా చేయాలి. మళ్ళీ ఆ పని ముట్టుకోవద్దు అని నేను అనుకుంటా. ఇంక ఈ వాటర్ బాటిల్ అయితే నైట్ మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు బాబు కోసం కొత్తది. ఇంకా తెచ్చినాక పిల్లలు ఊరుకుంటారో చెప్పండి. ఇంకా నేను అందులోనే తాగుతా అని పట్టుబడితే సరే అని అందులో అయితే తాగించాను. దానికి బెల్ట్ కూడా వచ్చింది, లైక్ మెడలో వేస్తాం కదా, సో అట్లా అనమాట. ఇంకా గిన్నెలు అయితే తోమడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా
ఇంకా గిన్నెలు అయిపోగానే షింకును కూడా అలా క్లీన్ అయితే చేసేసుకుంటా. డైలీ ఇంతే అండి, సబ్బు పెట్టి నీట్గా అయితే తోమేసుకుంటా. ఇలా చేస్తే జిడ్డు ఉండదు అండ్ ఎప్పటికీ నీట్గా ఉంటుంది, తెల్లగా మెరుస్తుంది అనమాట. ఏదైనా సరే పని మనం డైలీ చేసుకున్నాం అనుకోండి, మనకంత బద్ధకం అనిపించదు, ఎక్కువ బర్డెన్ కూడా పెట్టనవసరం లేదు. అలా కాదని చెప్పి వారంకో రోజు అలా క్లీనింగ్ పెట్టుకున్నాం అనుకోండి, గంట టైం అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఇలా అంటే ఒక 2 minutes కూడా వేస్ట్ అవ్వదు, ఇల్లు కూడా నీట్గా కనిపిస్తుంది. ఏదో నాకు నచ్చిన ఒక చిన్న సజెషన్, తెలిసిన ఒక సజెషన్ మీకైతే షేర్ చేస్తున్నా. ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాతకైతే కొద్దిసేపు అలా వీడియో ఎడిటింగ్ ఉంటే అదైతే కంప్లీట్ చేసుకున్నాను. మ్యాక్సిమం వీడియో ఎడిటింగ్ నాకు 2 to 3 మధ్యలోనే అవుతుంది, ఎందుకంటే బాబుని పడుకోబెట్టి ఫస్ట్ ఆ పని చేసుకున్న తర్వాతకి గిన్నెల కాడికైతే వస్తా. కాకపోతే ఈరోజు బాబు లేట్ పడుకున్నాడు, ఇంకా నాకు కూడా గిన్నెలు తోమాలనిపించింది, ఎందుకో తోమేశాను. సో గిన్నెలు తోమేసిన తర్వాతకి కిచెన్ అయితే ఇలా క్లీన్గా ఉంటుంది. ఈ ఒక్క సైడ్ నీట్గా ఉంది అనుకోండి, ఆల్మోస్ట్ మన ఇల్లు మొత్తం నీట్గా ఉన్నట్టే. నేను ఇక్కడ వీడియో తీసేలోపు లేచిండా. మళ్ళీ నేను ఇక్కడ మీకు ఇదంతా చూపించి లైట్ ఆఫ్ చేసి పడుకోబెట్టాను. ఈ సిలిండర్ తీసుకొచ్చాం కదా, ఇది ఇలా సెట్ చేశాను. నాకు కొంచెం ఆ ఆనియన్స్ దగ్గర మెస్సీగా అనిపిస్తుంది. ఆ పిండిలన్నీ ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి అత్తమ్మ వాళ్ళకైతే ఇచ్చేస్తామండి, ఇంకా దాంతో పెద్ద బాధ అయితే ఏం లేదు. ఇప్పుడైతే మళ్ళీ బాబుని పడుకోబెట్టేశాను. పడుకోబెట్టిన తర్వాతకైతే ఇంకొక మ్యాగీ ప్యాకెట్ అయితే ఉండిపోయిందనమాట ఎప్పటి నుంచో. సరేలే ఇంక ఈరోజు తినడానికి బాబుకి కూడా ఏం లేవు స్నాక్స్, సో అందుకని చెప్పి మ్యాగీ అయితే జస్ట్ అలా బాయిల్ చేసి మ్యాగీ మసాలా వేసి పెట్టేద్దామని చెప్పి బాయిలింగ్ అయితే పెట్టాను. ఇంకా లోపలైతే బాబు పడుకున్నాడు. సో ఇంకా బట్టలు అయితే తీసుకొని రావాలన్నమాట, ఎందుకంటే అక్కడికే లేట్ అయిపోయింది, బట్టలు కూడా ఆరిపోయి ఉంటాయి. ఎండాకాలం ఎంతైనా మనం ఎక్కువగా ఆరబెట్టేస్తే బట్టలు అనేవి మొత్తం కలర్ వెలిసిపోతాయి కదా. సో అందుకని చెప్పి ఇంకా పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చేసాను. వచ్చి కింద అయితే వేసాను, ఇంకా మడతలు అయితే పెట్టాలి. అన్నీ అయితే చక్కగా ఆరిపోయాయి, బాబు కూడా ఇవ్వలేడు కదా. ఇంకొకసారి అయితే అలా మ్యాగీని అయితే మిక్స్ చేశాను. ఇంక ఇది అయితే కొంచెం దగ్గరకైతే పడాలి. ఇంక ఈ టైంలో ట్రైపాడ్ అదంతా సెట్ చేసుకోవడం ఎందుకు, చిన్న పనికి ఊరికే అటు ఇటు తిప్పాలని చెప్పి ట్రైపాడ్ కూడా ఏం సెట్ చేసుకోలేదు. అయినా మ్యాగీలో ఏం మ్యాజిక్ ఉందండి బాబు, ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి మ్యాగీ అంటే తెగ ఇష్టం కదా. ఇంకా మా మిన్నుకు కూడా లేవగానే మ్యాగీ అంటే వాడి ఎక్స్ప్రెషన్స్ మీకు వీడియో ఎండింగ్లో కనిపిస్తాయి చూడండి. ఇంకా మ్యాగీ పైన 2 minutes మ్యాగీ అని ఉంటుంది, కానీ 2 minutesలో ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయలేకపోయాను. మీలో ఎవరైనా 2 minutes లోపు చేసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ బాబు అయితే పడుకున్నాడు, సో వాడికి కూడా ఒక గిన్నె అయితే తెచ్చిన, అందులో వేస్తే జర చల్లగా అవుతుంది, లేవంగానే తినేస్తాడని చెప్పి. ఎందుకు అంటే వాళ్ళు లేచినప్పుడు వేడి వేస్తే చల్లగా ఇందాక కూడా ఆగరు కదా పిల్లలు, అందుకని చెప్పి ముందే గిన్నెలు అయితే తెచ్చిపెట్టిన. ఇంక ఇక్కడైతే నా కోసం వేసుకున్న, బాబు కోసం వేసాను, ఇంకా కూడా మిగిలింది. జస్ట్ ఇది వేసి ఇట్లా సైడ్కి పెట్టినో లేదో మా బాబు అయితే లేచేసిండు. సరే ఇక లేచిండు కదా అని మిన్నమ్మ మ్యాగీ మా అనగానే వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిండో. ఇంకా కింద పెట్టమని చూపిస్తున్నాడు అనమాట, అక్కడ పెడితే తింటాడంట. ఎలా తింటావంటే కూడా చూపిస్తాడు చూడండి, అలా తింటాడంట. లేవగానే అస్సలు క్రాంకీగా చెయ్యడు, మనస్ఫూర్తిగా లేస్తే. నిద్ర అవ్వకుండా లేస్తే మాత్రం నాకు ఉంటుంది ఇంకా రోజు. ఇంకా నేను తినిపిస్తానంటే వాడే తిన్నాడు, బట్ వాడు సరిగ్గా తినలేడు. తర్వాత నేనే చక్కగా కొద్దిగా అయితే తినిపిస్తే తినేసాడనమాట. వాడితో జస్ట్ అలా అయితే ఆడుకున్నాడు. నేను ఒక థంబ్నెయిల్కి ఫోటో తీస్తున్నా అని చెప్పి మిన్నమ్మ చూడు అంటే అలా అయితే చూస్తున్నాడు. స్మైల్ అంటుంటే ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చాడనమాట. ఇంక ఇది అయిపోగానే ఇల్లులు అవన్నీ నీట్గా ఊడ్చేసుకున్నాను, ఫేస్ వాష్ చేసేసుకున్నా, బాబుని కూడా రెడీ చేసేసి ఇంకా దీపం అయితే పెట్టుకున్నా. నేనైతే ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకుంటాను, ఇంకా బయట కూడా చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇదన్నమాట నా ఈవినింగ్ రొటీన్ అయితే ఆల్మోస్ట్ డైలీ ఇలానే ఉంటుంది. ఇల్లు ఊడ్చుకోవడం, బట్టలు మడత పెట్టుకోవడం, గిన్నెలు తోమేయడము అండ్ పూజ చేసుకోవడం. ఇది అయిపోయిన తర్వాతకి నాకు పెద్దగా పని అయితే ఏముండదు. జస్ట్ బాబుకి పాలవి వేడి చేయాలి, అన్నం చేయాలి, బాబుకి అయితే డిన్నర్ తినిపించాలన్నమాట. బట్ అవంతా నేను కంటిన్యూషన్ చేయలేను, ఎందుకంటే మా వాడు బాగా సతాయిస్తూ ఉంటాడు. మా హస్బెండ్ లేదే నేను వీడియో షూటింగ్ కూడా చేయలేను అనమాట. సో ఇదండి వీడియో. హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి మీకు నా మార్నింగ్ రొటీన్ ఇష్టమా, ఈవినింగ్ రొటీన్ ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Until then, stay tuned to our channel. Bye bye. Love you guys. Good night.